రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వము ఏదైతే ఘోర పరాజయం తర్వాత అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో ఏదైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఒక్కసారిగా దాడులకు తెగబడుతున్న విషయం అయితే మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన కానీ వారి కార్యకర్తల ఇళ్లపైన కానీ కక్ష సాధింపు చర్యలకైతే జరుగుతున్నట్లయితే మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యం తీసుకున్నట్లయితే దీనికి అతీతమేం కాదు, మంత్రులు సైతం ఏదైతే ఇప్పుడు మాజీలైన మంత్రులు సైతం వారి ఇళ్లను కానీ వారి కార్యాలయాన్ని ముట్టడిస్తున్నలో అయితే తెలుగుదేశం పార్టీ అయితే ఈ యొక్క గట్టిగా చర్యలు అయితే తీసుకున్నట్లు తెలుస్తూనే ఉంది. గతంలో 2019 ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులపైన కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని, దానికి ప్రతీకారంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఒక్కసారిగా ఈ దాడులకు తెగబట్టిన విషయాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఏదైతే మాజీ మంత్రి ఉన్నారో జోగి రమేష్ ఇంటిని కూడా ఒక్కసారిగా ముట్టడించిన పరిస్థితి మనం చూస్తానన్నాం. అలాగే గతంలో 2 రోజుల క్రితం కూడా మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపైన కూడా కోడిగుడ్లతో దాడి చేశారు. అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైన కూడా పెట్రోల్తో కవర్లో పెట్రోల్ తీసుకొచ్చి ఇంటిపై దాడి చేసి తన కారు అద్దాలు కూడా పగలగొట్టినటువంటి విధ్వంసం అయితే సృష్టించిన విషయం అయితే మనకి విదితమే. కానీ ఈ మొత్తం ఈ ఎపిసోడ్ అంతా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి ఎక్కడా కూడా మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా ఎక్కడైతే వైఎస్ఆర్ శ్రేణులు కానీ ఎక్కడ బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పటికే గవర్నర్ కి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే గవర్నర్ కూడా ఫిర్యాదు చేసిన విషయం అయితే మనం చూస్తానన్నా. ఈ దాడులను ఆపాలి, వైఎస్ఆర్సీపీ మీద నిరంతరం జరుగుతున్న దాడులను ఆపాలని కూడా గవర్నర్ గారు విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ ఇంటిపైకి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే దండయాత్ర చేయడానికైతే బయలుదేరిన విషయం చూస్తాను. ఈ నేపథ్యంలో ఏదైతే ఇంటెలిజెన్స్ నిఘా వర్గం ప్రకారం అయితే ఒక్కసారి మంత్రి వర్గాన్ని ఇంటిపైన దాడులు చేస్తారని సమాచారం నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి అక్కడ ఎవరిని రాకుండా అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా అయితే ముందస్తు చర్యలు అయితే చేపట్టినట్టు మనం చూస్తాను. ప్రస్తుతానికైతే మనం జోగి రమేష్ నివాస ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాంతం అయితే మనం ఇప్పుడు మన విజువల్స్ లో కూడా వచ్చు. ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ప్రస్తుతానికి తెలుగుదేశం శ్రేణులు వచ్చినట్టు లేరు. ఇంకా పోలీసులు ఎడావుడు కూడా ప్రస్తుతానికైతే కనిపించుకుని చాలా ప్రశాంతంగా ఉందని చెప్పాలి. కానీ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి మాత్రం జోగి రమేష్ ఇంటిపై దాడి జరగబోతుంది అనే ఒక ముందస్తు సమాచారం అందడంతో అలర్ట్ అయినంత పోలీసుల విషయం అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓవర్ టు యూ.